శ్రీమాత్రే నమః. ఆషాఢ మాసంలో అస్సలు చేయకూడని పనులు, చేయదగిన పనులు. ఆషాఢ మాసంలో పాటించాల్సిన నియమాలు, చేయకూడని పనుల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా అందరూ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. తెలుగు పంచాంగం ప్రకారం ఆషాఢ మాసం జూలై 14న ప్రారంభమై ఆగస్టు 13 అమావాస్య వరకు ఉంటుంది. ఈ కాలంలోనే వర్ష ఋతువు కూడా ప్రారంభమవుతుంది. ఆషాఢ మాసాన్ని శూన్య మాసంగా భావిస్తారు. ఈ కాలంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. మరోవైపు ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు, కొత్తగా పెళ్లైన జంటలకు నెల రోజుల పాటు ఎడబాటు తప్పదు. కొత్త కోడలి ముఖాన్ని అత్తగారు చూడకూడదనే నియమం కూడా ఉంది. కొత్త అల్లుడు అత్తగారింటికి వెళ్ళకూడదనే ఆనవాయితీ పూర్వకాలం నుంచి వస్తుంది. ఆషాఢ మాసంలో కొత్త జంటలకు దూరంగా ఉండాలని నియమం వెనుక ఉన్న కారణాలు కూడా మొదట తెలుసుకుందాం. ఆషాఢ మాసంలో ఈ పనులు చేయరాదు. ఆషాఢ మాసంలో వివాహాది శుభకార్యాలు చేయకూడదు. కొత్తగా పెళ్లైన జంటలు ఆషాఢంలో కాపురం చేయకూడదు. కొత్త కోడలు తన పుట్టింటికి వెళ్ళాలి. కొత్త కోడల్ని ఖచ్చితంగా పుట్టింటికి పంపించాలి. ఎందుకంటే ఆషాఢ మాసం మహిళలు గర్భం ధరించడానికి సరైన మాసం కాకపోవటం వల్ల ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్లైన భార్యాభర్తలు దూరంగా ఉండాలని చెబుతున్నారు. ఎందుకంటే మన దేశంలో ఎన్నో సాంప్రదాయాలు, ఆచారాలు ఉంటాయి. చాలా ఆచారాల వెనుక సైన్స్ కూడా ఉంటుంది. అందువల్లే మన ఆచారాలను, కట్టుబాట్లను ఇతర దేశీయులు సైతం గౌరవిస్తారు. కొన్ని మూఢనమ్మకాలే కానీ కొన్ని పాటిస్తే మాత్రం ఎంతో మేలు జరుగుతుంది. ఇక ప్రస్తుతం ఆషాఢ మాసం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్లో కొత్తగా పెళ్లైన భార్యాభర్తలు కలుసుకోవద్దని చెబుతుంటారు. దానికి కారణం ఆషాఢంలో భార్యాభర్తలు కలుసుకుంటే ఈ కాలంలో వైరస్లు, బ్యాక్టీరియాలు ఎక్కువ ప్రభావవంతంగా ఉండటం వల్ల పుట్టబోయే పిల్లలపై కూడా వాటి ప్రభావం పడుతుందని చెప్పటమే. అంతేకాకుండా ఆషాఢంలో గర్భం దాలిస్తే పిల్లలు ఎర్రటి ఎండాకాలంలో పుట్టే అవకాశం ఉంది. అలా జరిగితే తల్లి బిడ్డ ఇద్దరూ కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి సైన్స్ ప్రకారంగా కూడా భార్యాభర్తలు ఈ సీజన్లో కలవకూడదని చెబుతుంటారు. కానీ పెద్దలు చెప్పేది మాత్రం ఆషాఢంలో అత్తాకోడలు ఒకరి ముఖం ఒకరు చూసుకోవద్దని, ఇద్దరూ ఒకే గడపపై నుండి దాటవద్దని చెబుతుంటారు. ఆషాఢ మాసాన్ని అనారోగ్య మాసం అని కూడా అంటారు. ఎందుకంటే ఈ కాలంలో విపరీతమైన ఎదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాలువల్లోనూ నదులలోనూ ప్రవహించే నీరు కలుషితం అయిపోతుంది. ఈ నీటిని తాగటం వల్ల అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. ఆషాఢంలో కొత్త నీరు తాగటం వల్ల చలి, జ్వరాలు, విరోచనాలు, తలనొప్పి వంటి రోగాలు వచ్చే అవకాశం ఉంది. ఈ మాసంలో మహిళలు గర్భం ధరించడానికి మంచి సమయం కాదు. ఈ కారణాల వల్లే ఆషాఢ మాసంలో కొన్ని పనులను నిషేధించారు. ఆషాఢ మాసంలో పాటించాల్సిన నియమాలు: జలుబు, జ్వరం వంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని, అందుకే ఆషాఢ మాసంలో కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలని చెబుతారు. ఆషాఢ మాసంలో ఆలస్యంగా నిద్రపోకూడదు. ఆహారం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. రాత్రి అన్నాన్ని తినటం మానేయాలి. ఆషాఢ మాసంలో స్త్రీలు ఒక్కసారైనా గోరింటాకు పెట్టుకోవాలి. దాని వెనుకాల కూడా సైన్స్ ఉంది. ఆషాఢ మాసంలో వర్షాలు కురవటం వల్ల చేతులు, కాళ్ళు పగుళ్ళు మొదలవుతాయి. అలా చేతులు, పాదాలు పగుళ్ళు వస్తే క్రిములు చేరి అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రక్షణగా గోరింటాకును పెట్టుకుంటారు. ఆషాఢ మాసంలో ములగ కూర బాగా తినాలి అంటారు. ఆషాఢ మాసంలోని శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి అని అంటారు. ఈ పవిత్రమైన రోజు నుంచే చాతుర్మాస వ్రతం ప్రారంభమవుతుంది. ఈ కాలంలో శుభకార్యాలన్నీ నిలిపివేస్తారు. మరోవైపు తెలంగాణ ప్రాంతంలో సాంప్రదాయబద్ధమైన బోనాల ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి నివేదన చేసే పర్వదినాన్ని బోనాలు అంటారు. ఆషాఢ మాసంలో విష్ణువుని, శివుడిని పూజించడం వల్ల పుణ్యం వస్తుందని చెబుతారు. ముఖ్యంగా ఆషాఢ మాసంలో భగవన్ నామస్మరణ మంచి ఫలితాలను ఇస్తుందని చెబుతారు. ఎవరైతే శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెబుతారు. గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించుకోవలసిన వారు ఆషాఢ మాసంలోనే గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించుకుంటారు. గ్రామ దేవతలను చాలా శక్తివంతమైన దేవతలుగా పరిగణిస్తూ కుటుంబాన్ని కాపాడాలని ప్రతి ఒక్కరూ
ఆషాఢ మాసంలోనే గ్రామ దేవతలను పూజిస్తారు. గ్రామ దేవతలకు ఆషాఢ మాసంలో మన పూర్వీకుల నుండి వస్తున్న ఆచారాల మేరకు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తే మంచి జరుగుతుంది. ఆషాఢ మాసంలో నదీ స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. సమీపంలో ఉన్న నదిలో కానీ కాలువలో కానీ స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని నిష్ఠతో పూజించి గోవులకు గడ్డి తినిపిస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఆషాఢ మాసంలో ముఖ్యంగా అమ్మవారిని ఆరాధించడం, అమ్మవారికి పూజలు చేయటం కూడా సత్ఫలితాలను ఇస్తాయని చెబుతారు. ఆషాఢ మాసంలో దానాలు చేయటం కూడా శుభ ఫలితాలను ఇస్తాయి. మీ శ్రేయస్సు, ఐశ్వర్యం పెరుగుతుంది. ఆషాఢ మాసం ప్రాముఖ్యత. ఆషాఢ మాసానికి హిందూ సాంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ సమయం మొత్తం ఆధ్యాత్మికత, భక్తి భావం, దైవారాధనకు అధిక ప్రాముఖ్యత ఇస్తారు. ఆషాఢ మాసం జ్యోతిష్య శాస్త్ర పరంగానే కాకుండా మతపరంగానూ కూడా చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఈ మాసంలో మహావిష్ణువును అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. దుర్గా మాతతో సంబంధం కలిగిన గుప్త నవరాత్రులు ఈ మాసంలోనే వస్తాయి. ఆషాఢ మాసం నుంచి పండుగలు ప్రారంభమవుతాయని చెబుతారు. మత విశ్వాసాల ప్రకారం ఆషాఢ మాసంలో ఎక్కువగా పూజలు, యాగాలు నిర్వహిస్తారు. జగన్నాథుడు రథయాత్ర, దేవశయని ఏకాదశి, చాతుర్మాసం, వారాహి నవరాత్రులు, కర్కాటక సంక్రాంతి ఈ మాసంలోనే వస్తాయి. ఆషాఢ మాసంలోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఈ గుప్త నవరాత్రులని వారాహి నవరాత్రులుగా పిలుస్తారు. ఇక జూలై 25న దేవశయని ఏకాదశి వస్తుంది. దీన్నే తొలి ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశి నుంచి పండుగలు వస్తాయి అని చెబుతారు. తెలంగాణ రాష్ట్ర పండుగగా జరుపుకునే బోనాలు కూడా ఇదే మాసంలో వస్తాయి. ఆషాఢ మాసం చివరి రోజున చివరి బోనంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ఆషాఢ మాసంలో వచ్చే దేవశయని ఏకాదశి నుంచి శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్తారని నమ్ముతారు. 4 నెలల అనంతరం దేవుద్ధాన ఏకాదశి నాడు మేలుకొంటాడు. ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాసం అని అంటారు. విష్ణుమూర్తిని, శివుడిని, సూర్యుడిని, దుర్గాదేవిని ఎక్కువగా ఆరాధిస్తారు. దాన ధర్మాలు చేస్తూ యజ్ఞాలు, యాగాలు నిర్వహిస్తారు. ఈ మాసంలో గొడుగు, మట్టి కుండలు దానం చేస్తే చాలా మంచిదని భక్తుల విశ్వాసం. సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు. దీంతో ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తి అయి దక్షిణాయనం మొదలవుతుంది. దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని అంటారు. ఈ మాసంలో చేసే స్నానం, దానం, జపం, పారాయణాలు విశేష ఫలితాన్ని ఇస్తాయి. ఆషాఢ మాసంలో చేసే సముద్ర నది స్నానాలు ముక్తిదాయకమని చెబుతారు. చెప్పులు, గొడుగు దానం చేయటం విశిష్ట ఫలితాన్ని ఇస్తుందని విశ్వాసం. ఈ మాసంలోనే త్రిమూర్తి స్వరూపుడైన గురువుని ఆరాధించే పర్వదినం గురు పూర్ణిమ. దీనినే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. మహాభాగవతాన్ని రచించిన వేదవ్యాసుడు జన్మించిన రోజు. ఆషాఢ శుద్ధ విద్య రోజున పూరి జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర రథయాత్ర కనుల పండుగగా జరుగుతుంది. ఆషాఢ సప్తమిని భానుసప్తమి అంటారు. ఉత్తరం నుంచి దక్షిణ దిశకు పయనిస్తున్న సూర్యుడు 3 నెలల తర్వాత మధ్యకు చేరుకుంటాడు. ఈ రోజున పగలు, రాత్రి, నిమిషం, గడియ, విగడియ తేడా లేకుండా సరిసమానంగా ఉంటాయి.